IUS వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి హైదరాబాద్లో కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు సెషన్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి కొన్ని 2018లో ఇచ్చినటువంటి కొన్ని అవార్డ్స్ పైన మనం డిస్కస్ చేద్దాము. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా 2 లేదా 3 అంటే ఎగ్జామ్ బట్టి 2 లేదా 3 మనకి అవార్డ్స్ పైన బిడ్స్ రావడం జరుగుతుంది. సో ఈ అవార్డ్స్లలో ఎక్కువగా బిడ్స్ ఇటీవల కాలంలో మనకు 2018లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని అవార్డ్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఇందులో ముఖ్యమైనటువంటి అవార్డ్స్లను మీరు గమనిస్తే మరి ఇక్కడ నోబెల్ అవార్డ్స్ పైన అడగడానికి స్కోప్ ఉందన్నమాట. ఈ నోబెల్ అవార్డ్స్ 2018 సంవత్సరంలో నోబెల్ అవార్డుల విషయంలో అడగడానికి ఎలాంటి అంశాలు మనకు ఉన్నాయంటే, నోబెల్ అవార్డుని ప్రారంభించిన సంవత్సరం మనకు అందరికీ తెలుసు, 1901లో నోబెల్ అవార్డు ప్రారంభించారు. అయితే 2018 సంవత్సరానికి నోబెల్ అవార్డుల విషయం పైన అధ్యయనం చేద్దాము. 2018 సంవత్సరంలో మరి నోబెల్ అవార్డులు వైద్య శాస్త్రం ఎవరికి ఇచ్చారు, తర్వాత నెక్స్ట్ మనకి ఈ భౌతిక రంగంలో ఎవరికి ఇచ్చారు, ఇలాంటి అంశాలు భౌతిక రంగం. తర్వాత నెక్స్ట్ రసాయన రంగం, తర్వాత శాంతి రంగం, తర్వాత సాహిత్య రంగం, తర్వాత ఏంటంటే ఆర్థిక రంగం. సో మొత్తానికి ఇలా 6 రంగాల్లో మనకి నోబెల్ అవార్డులు ఇస్తారు. ఈ 2018 సంవత్సరానికి నోబెల్ అవార్డుల విషయంలో మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే నోబెల్ అవార్డుని 2018 సంవత్సరంలో సాహిత్య రంగంలో నోబెల్ అవార్డుని ప్రకటించలేదు. సో యూఎస్ ఆ విషయాన్ని గమనించాలి. మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. 2018 సంవత్సరానికి సాహిత్య రంగంలో నోబెల్ అవార్డుని ప్రకటించలేదు, ఇవ్వలేదు. దానికి కారణం ఏది అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి కారణం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. మరి సాహిత్య రంగంలో అవార్డు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడ యాష్ మీటూలో ఆ విధంగా ఆరోపణలు ఎదుర్కోవడం, అంటే యాష్ మీటూ సంబంధించిన సంఘటన జరగడం అనేది అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, నోబెల్ సాహిత్య అకాడమీలో లైంగిక సంబంధించిన ఆరోపణల్ని అక్కడ జరగడం వల్ల ఏమవుతుందంటే నోబెల్ సాహిత్య అవార్డుని 2018 సంవత్సరానికి ఇవ్వడం లేదు. ఇది యాష్ మీటూ అంటాం. యాష్ మీటూ అంటే ఈ లైంగిక ఆరోపణల విషయంలో, లైంగిక దాడుల విషయంలో సామాజిక వేదికలపైన, సోషల్ మీడియాలపైన దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి లైంగిక దాడులకు, మహిళలపైన లైంగిక దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమమే యాష్ మీటూ అనమాట. సో అలాంటిది ఈరోజు సాహిత్య రంగంలో కూడా ఏమైందంటే, ఇలాంటి లైంగిక ఆరోపణలు, లైంగిక దాడులు జరిగిన విషయానికి అనుగుణంగా ఏం చేశారంటే ఈ అవార్డుని 2018 సంవత్సరంలో దానికి నోబెల్ అవార్డుని ఇవ్వడం లేదనమాట. అయితే వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డుని 2018 సంవత్సరానికి ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటే, వైద్య శాస్త్రంలో ఇద్దరికి రావడం జరిగింది. ఒకరు జేమ్స్ పి అల్లిసన్ తర్వాత ఈ యొక్క వైద్య శాస్త్రం నోబెల్ అవార్డు పొందినటువంటి రెండో వ్యక్తి ఎవరు అంటే తసుకు ఓంజో గారికి రావడం జరిగింది. ఇందులో జేమ్స్ పి అల్లిసన్ అమెరికా వాడైతే తసుకు ఓంజో జపాన్ దేశానికి చెందినవాడు. సో ఈ వైద్య శాస్త్రంలో 2018 సంవత్సరానికి నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరంటే జేమ్స్ అల్లిసన్, తసుకు ఓంజో. అయితే మరి జేమ్స్ పి అల్లిసన్, తసుకు ఓంజో దేనిపైన వీళ్ళు పరిశోధన చేశారు? వైద్య శాస్త్రంలో దేనిపైన చేశారంటే ఈ యొక్క క్యాన్సర్ పైన పరిశోధన చేశారు. ఈ రోగ నిరోధక శక్తిని ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇవ్వడం ద్వారా క్యాన్సర్ని ఆ విధంగా నయం చేయొచ్చు అని చెప్పేసి ఈ క్యాన్సర్ చికిత్స పైన అధ్యయనం చేసినందుకు గాను 2018 సంవత్సరానికి వైద్య శాస్త్రంలో జేమ్స్ పి అల్లిసన్, తసుకు ఓంజోకు నోబెల్ వైద్య శాస్త్రంలో అవార్డు రావడం జరిగింది. తర్వాత భౌతిక శాస్త్రంలో 2018 సంవత్సరానికి నోబెల్ అవార్డు పొందినటువంటి 3 వ్యక్తులు ఎవరు అన్నప్పుడు, ఒకరు ఆర్థర్ ఆష్కిన్,
ఆర్థర్ ఆష్కిన్, ఓకేనా. జెరార్డ్ మౌరో, తర్వాత డొన్నా స్టిక్లాండ్. సో వీళ్ళకి మనకి 2018 సంవత్సరానికి భౌతిక రంగంలో ముగ్గురికి సంయుక్తంగా నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఆర్థర్ ఆష్కిన్, జెరార్డ్ మౌరో, డొన్నా స్టిక్లాండ్. సో వీళ్ళు ఏ దేశానికి చెందినవారు అంశం కూడా మనకి ఇంపార్టెంటే. ఆర్థర్ ఆష్కిన్ అమెరికా దేశానికి చెందినవాడు, జెరార్డ్ మౌరో ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు, తర్వాత డొన్నా స్టిక్లాండ్ కెనడా దేశానికి చెందినవాడు డొన్నా స్టిక్లాండ్. సో ఇది భౌతిక రంగంలో మరి వీళ్ళు దేనిపైన అధ్యయనం చేశారంటే ఆప్టిక్స్ పైన, అంటే లేజర్ సంబంధించినటువంటి ఒక లేజర్ ఫిజిక్స్ అంటారు. ఈ ఆప్టిక్స్ పైన, లేజర్ ఫిజిక్స్ పైన వీళ్ళు అధ్యయనం చేశారు. వీళ్ళు చేసినటువంటి పరిశోధన దేనికి ఉపయోగపడుతుందంటే కంటికి సంబంధించినటువంటి చికిత్సలో ఆ విధంగా పరికరాలను తయారు చేయడంలో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని మనం లేజర్ చికిత్స, లేజర్ ఫిజిక్స్ పైన వీళ్ళు అధ్యయనం చేసినందుకు, ఆ ఆప్టిక్స్ పైన పరిశోధన చేసినందుకు 2018 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు పొందిన ముగ్గురు వ్యక్తుల పైన మనం అధ్యయనం చేస్తున్నాము. ఆర్థర్ ఆష్కిన్, జెరార్డ్ మౌరో, డొన్నా స్టిక్లాండ్. సో ఇందులో కొన్ని విషయాలు మనకు ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. ఈరోజు భౌతిక రంగంలో వచ్చినటువంటి ఆర్థర్ ఆష్కిన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఓకేనా ఎక్కువ వయసులో, ఇంతవరకు నోబెల్ని ఎక్కువ వయసులో పొందినటువంటి ఒక తొలి వ్యక్తిగా ఈరోజు ఆర్థర్ ఆష్కిన్ ఉన్నాడు. అతి ఎక్కువ వయసులో నోబెల్ అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే ఆర్థర్ ఆష్కిన్. ఇతని వయసు ఎంత అంటే 96 సంవత్సరాలు, 96 ఇయర్స్, 96 సంవత్సరాలు ఆర్థర్ ఆష్కిన్. సో ఆర్థర్ ఆష్కిన్ భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి వ్యక్తి. ఆర్థర్ ఆష్కిన్ ఎవరైతే ఉన్నారో ఇతను అతి ఎక్కువ వయసులో నోబెల్ అవార్డు పొందిన వ్యక్తిగా, 96 సంవత్సరాల వ్యక్తిగా మనం గుర్తించుకోవాలి. ఇలాంటి బిట్స్ పైన ఆడడానికి ఆస్కారం ఉంది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఎక్కువ వయసులో నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు అంటారు. ఎక్కువ వయసులో నోబెల్ అవార్డు పొందిన వారు ఆర్థర్ ఆష్కిన్. ఏ రంగంలో పొందాడు? భౌతిక రంగం. ఏ సంవత్సరంలో పొందాడు? 2018లో పొందాడు. అలా కాకుండా తక్కువ వయసులో నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు అని చెప్పేసి అంటారు. తక్కువ వయసులో యంగెస్ట్ పర్సన్ రిసీవ్డ్ ద నోబెల్ అవార్డ్. ఈ తక్కువ వయసులో నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు అంటే ఆమె మలాలా యూసఫ్జాయ్. ఆమెకు 2014లో రావడం జరిగింది. తక్కువ వయసులో 17 years లో రావడం జరిగింది. సో అట్లా కోణాన్ని మనం అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రావడం జరిగింది. భౌతిక రంగంలో నోబెల్ అవార్డుని పొందినటువంటి 2018 సంవత్సరానికి భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. ఆ మహిళ ఎవరు, ఆ ఉమెన్ ఎవరంటే డొన్నా స్టిక్లాండ్. సో ఇది ఒక మంచి అద్భుతమైన బిట్గా, ఒక మంచి ఆప్షన్గా మనం చెప్పుకోవడానికి ఉంది ఇక్కడ. ఏంటంటే ఇలా డిఫరెంట్ కోణంలో కూడా అడగడం జరిగింది. భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి 2018 సంవత్సరానికి పొందిన మహిళ ఎవరు అంటే ఆమెనే డొన్నా స్టిక్లాండ్. దీన్ని మన డెవలప్మెంట్ బిట్, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మళ్ళీ ఇంకా దీన్ని ఎలా డెవలప్మెంట్ బిట్గా మనం రావచ్చు అంటే, మరి ఇంతవరకు భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళలు ఎంతమంది అంటాడు. ఇంతవరకు భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళలు ఎంతమంది అన్నప్పుడు, సో భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరంటే మేడం క్యూరీ లేదా మేరీ క్యూరీగా పిలుస్తాం. మరి మేరీ క్యూరీ ఈమెకు 1903లో భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందింది. భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి రెండో మహిళ ఎవరు అంటారు. ఆమె పేరు జియోపెర్ట్ మేయర్. మరి జియోపెర్ట్ మేయర్ మరి భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందారు. మరి 1963లో ఈమెకు రావడం జరిగింది. మరి జియోపెర్ట్ మేయర్ ఒక నోబెల్ అవార్డు పొందినటువంటి, భౌతిక రంగంలో పొందినటువంటి రెండో మహిళ. మరి మూడో మహిళ ఎవరు అంటే డొన్నా స్టిక్లాండ్. వ్యూవర్స్ కి మీకు అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది ఈ సంబంధించిన విషయాన్ని గమనిస్తే. ఇంతవరకు భౌతిక రంగంలో నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళలు ఎంతమంది అంటే ఒక ముగ్గురు అనే అంశం మనకు అర్థమవుతుంది. ఒకటి మేరీ క్యూరీ, తర్వాత జియోఫర్ట్ మేయర్, తర్వాత డొన్నా స్టిక్లాండ్. సో ఇది 2018లో డొన్నా స్టిక్లాండ్ ఏ దేశానికి చెందిన మహిళ అంటే ఒక కెనడా దేశానికి చెందినటువంటి మహిళ. సో ఈ అంశాలు మనము ఖచ్చితంగా ఈ కోణంలో కూడా ఖచ్చితంగా మనం అధ్యయనం చేయవలసి అవసరం ఉందన్నమాట. సో ఇది మనకి భౌతిక రంగంలో 2018 సంవత్సరానికి నోబెల్ అవార్డు పొందినటువంటి విషయం. అయితే
మరి రసాయన రంగంలో 2018 సంవత్సరానికి మరి రసాయన రంగంలో మరి నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు? రసాయన రంగంలో నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు 2018 సంవత్సరానికి అంటే అక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ రావడం జరిగింది. దాంతో పాటుగా జార్జ్ స్మిత్ గారికి రావడం జరిగింది. దాంతో పాటుగా గ్రేగ్ వింటర్కి రావడం జరిగింది. ఈ ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ తర్వాత నెక్స్ట్ జార్జ్ స్మిత్ ఇద్దరు కూడా అమెరికా దేశాల వల్ల అయితే మరి గ్రేగ్ వింటర్ ఎవరంటే బ్రిటన్ దేశానికి చెందినవారు. ఈ ముగ్గురికి సంయుక్తంగా 2018 సంవత్సరంలో రసాయన రంగంలో వీళ్ళకి రసాయన రంగంలో నోబెల్ అవార్డు రావడం జరిగింది. వీళ్ళు డార్విన్ సిద్ధాంతాలపైన అధ్యయనం చేయడం జరిగింది. ఆ డార్విన్ సిద్ధాంతాల పరిశోధనలను ఆ విధంగా మరి కొత్త ఎంజైమ్లు ఎలా సృష్టించాలి ఇలాంటి విషయాలపైన వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, తర్వాత గ్రేగ్ వింటర్. సో ఇది రసాయన రంగం సంబంధించిన విషయం. తర్వాత మరి శాంతి రంగంలో మరి ఎవరికి రావడం జరిగింది 2018 సంవత్సరానికి శాంతి రంగానికి నోబెల్ అవార్డు పొందిన వ్యక్తులు ఎవరంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు డెన్నిస్ ముక్వాజే, మరొకరు ఎవరు అంటే నదియా మురాద్. సో వీళ్ళిద్దరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డెన్నిస్ ముక్వాగే కాంగో దేశానికి చెందినవాడు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశానికి చెందినవాడు. నదియా మురాద్ ఇరాక్ దేశానికి చెందినటువంటి మహిళ అనమాట. వీళ్ళిద్దరు కూడా 2018 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. అయితే వీళ్ళకి ఎందుకు రావడం జరిగింది అంటే ఈ సంబంధించినటువంటి ఉగ్రవాదులలో కానీ లేదా సమాజంలో ఉన్నటువంటి ఏదైతే మహిళలపైన అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి ఆ విధంగా బాధితులకు సహాయం చేయడం అనే విషయంతో ఈ డెన్నిస్ ముక్వాజే గారికి రావడం జరిగింది. నదియా మురాద్కు ఒక లైంగిక హింసపై ఈ యొక్క ఉగ్రవాదుల్లో ఉన్నటువంటి లైంగిక హింసపై వ్యతిరేకంగా ఆమె గలం ఇప్పినందుకు ఆ విధంగా ఆమెకి రావడం జరిగింది అనమాట. వీళ్ళిద్దరు కూడా 2018 సంవత్సరానికి సంయుక్తంగా ఈ నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. డెన్నిస్ ముక్వాజే, నదియా మురాద్. మరి డెన్నిస్ ముక్వాజే, నదియా మురాదులు మరి 2018 సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి అవుతే వీళ్ళ యొక్క నేపథ్యం ఏంటి కూడా మనకు అవసరమే. డెన్నిస్ ముక్వాజే ఇతను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో ఒక గైనకాలజిస్ట్ అంటే ఒక డాక్టర్గా గైనకాలజీ విభాగంలో అతను పనిచేయడం జరుగుతుంది. ఎవరంటే డెన్నిస్ ముక్వాజే. నదియా మురాద్ ఈమె ఇరాక్ దేశానికి చెందినటువంటి ఒక మహిళ. ISIS దాని ఐసిస్ అనే ఉగ్రవాద చర్యలో బంధించబడి లైంగిక హింసను ఎదుర్కొన్నటువంటి మహిళ నదియా మురాద్. అక్కడి నుండి తప్పించుకొని ఐక్యరాజ్య సమితి సహాయంతో ఆమె ప్రపంచానికి అక్కడ ఐసిస్లో జరుగుతున్నటువంటి ఆ ఉగ్రవాద సంస్థలో జరుగుతున్నటువంటి లైంగిక హింసపై ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా నదియా మురాద్కు 2018 సంవత్సరానికి డెన్నిస్ ముక్వాజేతో కలిపి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ రెండు ఏరియాస్ మనకి ఇంపార్టెంటే. డెన్నిస్ ముక్వాజే పైన నదియా మురాద్కు శాంతి రంగంలో నోబెల్ అవార్డుని ఇచ్చే విషయం. తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. సాహిత్య రంగంలో నోబెల్ అవార్డుని 2018 సంవత్సరానికి ఇవ్వడం లేదు. కారణం ఏంటంటే సాహిత్య రంగంలో ఒక విభాగంలో ఆ సాహిత్య విభాగంలో లైంగిక సంబంధించినటువంటి ఆరోపణలు రావడం అవి రుజువు కావడం కూడా జరిగింది కాబట్టి దానికి ఇవ్వడం లేదు. 2019 సంవత్సరంలో సాహిత్య రంగంలో అవార్డు ఇవ్వనున్నారు నోబెల్ అవార్డుని. అయితే 2019 అవార్డు ఇస్తున్నప్పుడు 2018 సంవత్సరం అవార్డును కూడా ప్రకటించబోతున్నట్టు ఇటీవల నోబెల్ ఫౌండేషన్ ప్రకటించడం జరిగింది. ఈ తర్వాత నెక్స్ట్ ఆర్థిక రంగం. మరి ఆర్థిక రంగంలో విషయాన్ని మీరు గమనించినట్లయితే మరి 2018 సంవత్సరానికి ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరని చెప్పేసి అంటారు. సో అతని పేరు మీరు గమనించినట్లయితే ఒక విలియం నార్దహాస్, మరొకరు పాల్ రోమర్. మరి విలియం నార్దహాస్ అమెరికా దేశానికి చెందినవారు. పాల్ రోమర్ కూడా ఎవరంటే అమెరికా దేశానికి చెందినవారు. మరి విలియం నార్దహాస్, పాల్ రోమర్లు 2018 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్స్లో వీళ్ళు నోబెల్ అవార్డు పొందడం జరిగింది. అయితే దేనిపైన వీళ్ళు పరిశోధన చేశారంటే ఈ సృజనాత్మకత, ఈ వాతావరణం సంబంధించిన మార్పులని ఆ విధంగా
ఆ సృజనాత్మకతని, అందులో వాతావరణం సంబంధించిన మార్పులలో ఆ విధంగా దాన్ని పాటిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించడం. అంటే మనం చెప్పాలంటే ఈరోజు ఏమవుతుందంటే వాతావరణంలో మార్పులు వస్తున్నప్పుడు కూడా ఆ మార్పులకు ప్రస్తుత దానికి అన్వయించుకొని ఒక సృజనాత్మకతంగా అంటే క్రియేటివిటీ యూజ్ చేస్తూ మనం ఏం చేయొచ్చు అంటే ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు అని చెప్పేసి అనడం. అంటే మార్కెట్ వ్యవస్థని కానివ్వండి, ఇంకా వివిధ సంబంధించినటువంటి పర్యావరణం సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా అందులో ఉన్నటువంటి మార్పులను మనం ఆ విధంగా చూస్తూ దానికి అనుగుణంగా సంబంధించిన వాటిని మార్పు చేస్తూ సృజనాత్మకత విషయాలను వాటికి జోడిస్తూ మనం ఏం చేయొచ్చు అంటే గ్రోత్ రేట్ని, ఆర్థిక వృద్ధి రేట్ని మనం సాధించవచ్చు అని చెప్పేసి వీళ్ళు పరిశోధన చేయడం జరిగింది. అందుకోసమే 2018 సంవత్సరానికి విలియం నార్దహాస్కి, పాల్ రోమర్ గారికి ఇద్దరు కూడా అమెరికా వాళ్ళకి అవార్డు రావడం జరిగింది. సో ఇది 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక నోబెల్ అవార్డులలో ముఖ్యమైన విషయాలు. ఇంకా మనం ఈ విషయాలు నేర్చుకున్న తర్వాత ఎలాంటి పాయింట్స్ని మనం తెలుసుకోవాలి, ఎలాంటి పాయింట్స్ని మనం ఈరోజు అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు గమనించినట్లయితే మరి 2018 సంవత్సరానికి ఎంతమంది మహిళలకి నోబెల్ అవార్డు రావడం జరిగింది అంటారు? 2018 సంవత్సరానికి ఎంతమంది మహిళలకు రావడం జరిగింది? ఒకటి గమనించండి వ్యూయర్స్, డొన్నా స్టిక్లాండ్కి ఒక మహిళ రావడం జరిగింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ కూడా ఒక మహిళనే. దాంతో పాటుగా మరొక మహిళ ఇక్కడ నదియా మురాద్. సో అట్లా కూడా బిట్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. 2018 సంవత్సరానికి నోబెల్ అవార్డు పొందినటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి అడగడానికి స్కోప్ ఉన్నప్పుడు డొన్నా స్టిక్లాండ్, ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, తర్వాత నదియా మురాద్. దాంతో పాటుగా మరొక అంశం మీరు గమనించినట్లయితే 2018 సంవత్సరానికి ఎంతమంది అమెరికా వాళ్ళకి నోబెల్ అవార్డు రావడం జరిగింది? సో అఫ్ కోర్స్ మీకు తెలుసు, ఇంతవరకు నోబెల్ అవార్డుని ఎక్కువ మంది ఏ దేశం వాళ్ళు తీసుకున్నారంటే అది అమెరికా దేశం వాళ్ళు తీసుకున్నారు. అయితే మరి నోబెల్ అవార్డుని 2018 సంవత్సరానికి ఎంతమంది పొందారు అమెరికా వాళ్ళు అన్నప్పుడు ఒకసారి వ్యూయర్స్ గమనించండి. జేమ్స్ అల్లిసన్ ఒకరు, తర్వాత ఆర్థర్ ఆష్కిన్ ఒకరు, తర్వాత చూసినట్లయితే ఈరోజు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ ఒకరు, తర్వాత జార్జ్ స్మిత్ ఒకరు, తర్వాత నెక్స్ట్ విలియం నార్దహాసు, తర్వాత పాల్ రోమర్. మొత్తము అంటే 2018 సంవత్సరంలో నోబెల్ అవార్డు పొందినటువంటి గ్రహీతలలో ఎంతమంది అమెరికా వారు ఉన్నారంటే 6 అమెరికా వాళ్ళు కలరు. ఓకేనా? ఆ విషయాన్ని మనము అట్లా కూడా ఒక విశ్లేషణాత్మకంగా మనం తెలుసుకుంటే ప్రశ్నలు ఏ విధంగా వచ్చినప్పుడు కూడా మనం చేయగలుగుతాం. అలా కాకుండా 2018 సంవత్సరానికి రసాయన రంగంలో ముగ్గురికి అవార్డు వచ్చింది. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, గ్రేగ్ విల్టర్. అయితే వీరు దేనిపైన పరిశోధన చేసినందుకు గాను వచ్చిందని చెప్పేసి అంటారు రసాయన రంగంలో. అంటే డార్విన్ సూత్రాలతో కొత్త ఎంజైమ్లను తయారు చేసే విషయంలో వీరికి రావడం జరిగింది. అలాంటి ప్రశ్నలు కూడా మనకు ఇంపార్టెంటే. అలా కాకుండా ఈ యొక్క ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వచ్చినప్పుడు కూడా కొత్త అంశాలను జోడించి సృజనాత్మకంగా ఆలోచించి సృజనాత్మక విషయాలను జోడించి మరి ఆర్థిక వృద్ధి రేటును సాధించాలని పరిశోధన చేసిన ఏ వ్యక్తులకు 2018 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రం నోబెల్ అవార్డు రావడం జరిగిందంటే విలియం నార్దహాసు, తర్వాత పాల్ రోమర్. సో ఈ అంశాన్ని మనం గమనించాలి. సో ఇది మొత్తం నోబెల్ అవార్డుల విషయంలో మనకు 2018 నోబెల్ అవార్డుల విషయంలో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ అంశాలు రావడం జరిగింది. సో అయితే మరి కొంచెం దీని ఒక స్టాక్ ఓరియంటెడ్ కూడా కొంచెం డిస్కస్ చేద్దాము. మరి నోబెల్ అవార్డుని 6 రంగాల్లో ఇస్తే 1901లో నోబెల్ అవార్డుని ప్రారంభించారు. అయితే ఈ నోబెల్ అవార్డుల విషయంలో ఒక చిన్న అంశం గమనించాలి. నోబెల్ అవార్డుని ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు. బాగినండి, ఈ బిట్స్ కూడా కొంచెం అడగడానికి ఆస్కారం ఉంది. నోబెల్ అవార్డుని యూజువల్గా అంటే ఏ రోజు మరి ఏ నెలలో దీన్ని ప్రకటిస్తారు? నోబెల్ ఫౌండేషన్ నోబెల్ అవార్డుని అంటే అక్టోబర్ మాసంలో ప్రకటిస్తారు. అయితే మరి నోబెల్ అవార్డుని ఏ రోజు ప్రదానం చేస్తారంటే నోబెల్ అవార్డుని అంటే డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. నోబెల్ అవార్డుని ప్రదానం చేస్తారు. సో ఈ అంశాలు కూడా వ్యూవర్స్ తెలుసుకోవాలి. డిసెంబర్ 10న నోబెల్ అవార్డుని ప్రదానం చేస్తారు. ఏది డిసెంబర్ 10 యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అది ఓకేనా, నోబెల్ అవార్డుని ప్రారంభించినటువంటి
నోబెల్ అవార్డు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ యొక్క వర్ధంతి ఈ డిసెంబర్ 10. డైనమైట్ ని కనుక్కున్నటువంటి వ్యక్తే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఆయన సంబంధించిన వర్ధంతి డిసెంబర్ 10. ఆ డిసెంబర్ 10న ఈ నోబెల్ అవార్డుని ప్రదానం చేస్తారు. అయితే ఇందులో కూడా కొంచెం విషయం గమనించాలి. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారు. మిగతా నోబెల్ బహుమతులను స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. మిగతా నోబెల్ బహుమతుల్ని స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. సో ఇది మనకు నోబెల్ అవార్డుల విషయంలో అధ్యయనం చేయడానికి ఉన్న విషయం. దీంతో మనం నోబెల్ అవార్డుని 2018 పైన డిస్కస్ చేస్తూ సో చాలా విషయాలపైన మనం ఆ విధంగా ఉన్నాం. దానిపైన డిస్కస్ చేసిన తర్వాత మనకి నోబెల్ అవార్డుల తర్వాత అంతర్జాతీయ సంబంధించిన అవార్డులలో మరొక ముఖ్యమైనటువంటి అవార్డు అది రామన్ మెగాసిస్ అవార్డు. దీనిపైన కూడా మనకు ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది. రామన్ మెగాసిస్ అవార్డు రామన్ మెగ్సెసే అంటారు. మరి ఈ రామన్ మెగ్సెస్ అవార్డుల పైన మనకు ఖచ్చితంగా బిట్స్ మనకు వస్తుంది. నోబెల్ అవార్డులు మనకి ఎంత ఇంపార్టెంటో రామన్ మెగాసెస్ అవార్డులు కూడా మనకు అంతే ఇంపార్టెంట్గా మనం చెప్పడానికి ఆస్కారం ఉంది. అయితే రామన్ మెగాసెస్ అంశాన్ని గమనిస్తే గతంలో మన ప్రీవియస్ ఎగ్జామ్లో రామన్ మెగాసెస్ పైన ఎలాంటి రావడం జరిగింది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అంటే రామన్ మెగాసెస్ అవార్డుని ఇచ్చే దేశం ఏది, రామన్ మెగాసెస్ అవార్డులని పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు, 2018 సంవత్సరానికి రామన్ మెగాసెస్ అవార్డు విషయం పైన అడుగుతున్నాడు. దాంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి ఏపీలో జరిగిన ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2018 సంవత్సరంలో రామన్ మెగాసెస్ అవార్డు పొందిన ఒక భారతీయుడు ప్రారంభించినటువంటి సంస్థ యొక్క అబ్రివేషన్ అడిగాడు. రియల్గా అది ఒక స్టాండర్డ్ ఏజెంట్ బిట్. అలాంటి బిట్స్ మనలాంటి చదువుకున్న వాళ్ళకి మనలాంటి ఒక సీరియస్ ఆ విధంగా ఆస్పిరెంట్స్ ఆ విధంగా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో ఆ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి ఈ రామన్ మెగాసెస్ అవార్డుల విషయాన్ని గమనిస్తే 1957లో ఈ అవార్డులు ప్రారంభించారు. అయితే మీరు గమనించే 1957లో ఇది అవార్డు ప్రారంభించి 1958 నుండి ఈ అవార్డులు ఇస్తున్నారు. అయితే రామన్ మెగాసెస్ అవార్డులని మనం ఎలా పిలుస్తామంటే ఇవి ఆసియా ఖండంలో నోబెల్ బహుమతులుగా పిలుస్తారు. ఆసియా ఖండంలో నోబెల్ బహుమతులుగా పిలిచే అవార్డులు ఏవి అంటే అవి రామన్ మెగాసెస్ అవార్డులు. మరి 2018 సంవత్సరంలో రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీతల పైన మనం డిస్కస్ చేద్దాము. 2018 సంవత్సరంలో మరి ఎంతమంది భారతీయులకి రామన్ మెగాసెస్ అవార్డు వచ్చింది అంటే ఇద్దరికి రావడం జరిగింది. ఒకరు సోనం వాంగ్చుక్ గారికి రావడం జరిగింది. 2018 సంవత్సరానికి రామన్ మెగాసెస్ అవార్డు పొందిన వారు ఎవరంటే సోనం వాంగ్చుక్ ఒక భారతీయుడు. మరి తను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవాడు. తర్వాత రెండవ భారతీయుడు ఎవరంటే భరత్ వట్వాని. మరి భరత్ వట్వాని మహారాష్ట్రకు చెందినవాడు భరత్ వట్వాని. వీరితో పాటు మరో నలుగురికి రామన్ మెగాసెస్ రావడం జరిగింది. మరి అతను వాళ్ళ యొక్క పేరు కూడా మనకు అవసరమే. ఒకరు యూకు చాంగు ఇతను కంబోడియా దేశానికి చెందినవారు యూకు చాంగు. తర్వాత నెక్స్ట్ నాలుగో వ్యక్తి మీరు గమనించినట్లయితే మరియా డే లారెన్స్ మార్టిన్స్ క్రూజ్. సో ఈవిడకి రావడం జరిగింది 2018 సంవత్సరానికి. ఈమె తూర్పు తైమూర్ దేశానికి చెందినవారు. మరొకసారి పేర్లు మీరు వినండి. మరియా డే లాడెన్స్ మార్టిన్స్ క్రూజ్. తర్వాత ఓతి ఓవాంగియన్ మరి వియత్నాం దేశానికి చెందినటువంటి ఒక వీరికి కూడా అవార్డు రావడం జరిగింది. ఓతి ఓవాంగియన్. తర్వాత నెక్స్ట్ చివరి వాడు ఆరో వ్యక్తి అవార్డు డే. ఈ అవార్డు డేకి రావడం జరిగింది. ఇతను ఫిలిప్పైన్స్ దేశానికి చెందినవారు. సో ఈ ఆరుగురికి 2018 సంవత్సరానికి రామన్ మెగాసెస్ అవార్డు రావడం జరిగింది. సోనం వాంగ్చుక్, భరత్ వట్వాని, యూకు చాంగు, మరియా డే లాడెన్స్ మార్టిన్స్ క్రూజ్, ఓతి ఓవాంగియన్ వియత్నాం, అవార్డు డే ఫిలిప్పైన్స్. వారిని ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా
మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో ఈ ఇద్దరు వ్యక్తుల పైన వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి ఒక సర్వీస్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏంటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సోనం వాంగ్చుక్. సో ఈ సోనం వాంగ్చుక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను అక్కడ పాఠశాల విద్యలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడం, పాఠశాల విద్యలో ఉత్తీర్ణతను ఆ విధంగా పెంచడానికి కృషి చేయడం జరిగింది. ఒకనొక సమయంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ కొన్ని ప్రాంతాలు, శ్రీనగర్ ఇలాంటి ప్రాంతాలు, లడఖ్ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో మరి 10వ తరగతి సంబంధించినటువంటి SSC వాటిల్లో గమనించినట్లయితే 95% అక్కడ ఆ విధంగా పరీక్షల్లో వాళ్ళు ఆ విధంగా ఫెయిల్ అయ్యేవారు. అలాంటప్పుడు ఇతని యొక్క కృషి వల్ల ఈరోజు ఒక పరీక్షల్లో ఫెయిల్ అయ్యేవారు ఆ విధంగా తక్కువైతున్న పరిస్థితి, అంటే ఉత్తీర్ణత అనేది అక్కడ పెంచడానికి ఆ విధంగా కృషి చేస్తున్నాడు సోనం వాంగ్చుక్. అక్కడ పాఠశాలల్లో ఈ ఉత్తీర్ణత గురించి ఆ విధంగా ప్రోత్సహించడానికి సోనం వాంగ్చుక్ ప్రారంభించినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ, అది మనకు గుర్తుపెట్టుకోవాలి, అది సెక్మోల్ అంటారు. ఆ స్వచ్ఛంద సంస్థ పేరు సెక్మోల్ అంటారు. సో దానికి అబ్రివియేషన్ కూడా మనకి ఇంపార్టెంటే, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ ది లడఖ్. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్ అంటారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ ది లడఖ్ పిలుస్తారు. దీని ద్వారా అక్కడ అతను ఎంతో ఓకేనా పాఠశాల విద్యలో ఎన్నో మార్పులకు కృషి చేస్తున్నాడు సోనం వాంగ్చుక్. అంతేకాకుండా మరి పాఠశాలకు సంబంధించినటువంటి ఉత్తీర్ణత నుండి వాళ్ళ జీవితంలో వివిధ రంగాల్లో సెటిల్ కావాలి అనే ఉద్దేశంతో సోనం వాంగ్చుక్ ఒక కార్యక్రమాన్ని ఈ మధ్యకాలంలో ప్రారంభించడం జరిగింది. అతని ఆపరేషన్ న్యూ హోప్ ఒక కొత్త నమ్మకాన్ని ఆ విధంగా ఇవ్వాలి వాళ్ళలో అని చెప్పేసి ఆపరేషన్ న్యూ హోప్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సోనం వాంగ్చుక్. సో ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంది. సెగ్మోలిక్ అబ్రివియేషన్ అడగడానికి ఉంది. తర్వాత ఆపరేషన్ న్యూ హోప్ మరి దేనికి సంబంధించింది, రామన్ మెగాసిస్ అవార్డు గ్రహీత ఆపరేషన్ న్యూ హోప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడంటే సోనం వాంగ్చుక్ ఏ రాష్ట్రం చెందినవాడు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం చెందినవాడు. అయితే మరి రామన్ మెగాసిస్ అవార్డుని 2018 సంవత్సరానికి పొందినవాడు ఎవరు అంటే అతను భరత్ వట్వాని. మరి మరో భారతీయుడు, రెండో భారతీయుడు భరత్ వట్వాని. ఇతను మహారాష్ట్రకు చెందినవాడు. ఇతను మానసిక వికలాంగులకు సాయం చేసే ఒక స్వచ్ఛంద సంస్థను అతను స్టార్ట్ చేశాడు. అతను మానసిక వికలాంగులకు సహాయం చేయడానికి భరత్ వట్వాని ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే అది భరత్ వట్వాని ప్రారంభించిన సంస్థ అది ఏంటంటే శ్రద్ధ రీహాబిలిటేషన్ ఫౌండేషన్ అంటారు. రీహాబిలిటేషన్ అంటే అర్థం ఏంటంటే ఇది పునరావాసం చేయడం అనే అర్థం వస్తుంది. వాళ్ళ పునరావాసాన్ని ఇవ్వడం. సో ఇది శ్రద్ధ రీహాబిలిటేషన్ ఫౌండేషన్ ని ప్రారంభించి ఈ యొక్క మానసిక రోగులకి సహాయం చేస్తున్నాడు. మరి అలాంటి ఒక భరత్ వట్వానికి 2018 సంవత్సరానికి రామన్ మెగాసిస్ అవార్డు రావడం జరిగింది. ఇతను మహారాష్ట్రకు చెందినవాడు. ఎవరు అంటే మనకు భరత్ వట్వాని. సో ఈ అంశాన్ని మనం గమనించాలి. దాంతో పాటుగా రామన్ మెగాసిస్ యొక్క సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే మరి రామన్ మెగాసిస్ అవార్డుని ఇచ్చే దేశం ఏంటంటే ఫిలిప్పైన్ దేశం ఈ అవార్డుని ఇస్తుంది. అయితే ఇది ప్రతి సంవత్సరం ఈ రామన్ మెగాసిస్ అవార్డులని మరి ఆగస్టు 31న రామన్ మెగాసిస్ యొక్క జయంతి అయినటువంటి ఆగస్టు 31న ప్రదానం చేస్తారు. అది మరి ఆగస్టు 31న ఈ రామన్ మెగాసిస్ అవార్డుని ఎక్కడ ప్రదానం చేస్తారు? ఈ రామన్ మెగాసిస్ అంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో చేస్తారు. సో ఇలాంటి అంశం పైన మనకి ఇంపార్టెంట్. రామన్ మెగాసిస్ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా 6 ఆ విధంగా ఇస్తారు. వీళ్ళు మీరు గమనించినట్లయితే అంతర్జాతీయ శాంతి అవగాహన, సామాజిక నాయకత్వము, జర్నలిజం, సాహిత్యం, కళలు, ప్రభుత్వ సేవ, ప్రజాసేవ, తర్వాత ఎమర్జెంట్ లీడర్షిప్, ఇలా 6 విభాగాలలో ఒక రామన్ మెగాసిస్ అవార్డుని ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. వీటికి మరొక పేరు ఏంటంటే ఆసియా నోబెల్ బహుమతులుగా రామన్ మెగాసిస్ అవార్డులను ఇస్తారన్నమాట. సో ఇలాంటి అంశానికి ఇలాంటి కోణాన్ని కూడా ఈ కరెంట్ అఫైర్స్ లో రామన్ మెగాసిస్ పైన 2018 సంబంధించిన అవార్డ్స్ ని మనం డిస్కస్ చేశాం. అయితే ఇంకా రామన్ మెగాసిస్ విషయంలో మనం ఏమైనా డిస్కస్ చేయొచ్చు అంటే స్టాక్ ఓరియంటెడ్ గా మనకి ఆడడానికి కొంచెం ఉంది. రామన్ మెగాసిస్ అవార్డు పొందినటువంటి
తొలి భారతీయుడు ఎవరు, తొలి ఇండియన్ ఎవరు అంటే అతను ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే రామన్ మెగాస్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడిగా ఉన్నాడు. రామన్ మెగాస్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే. సో ఇలాంటి అంశాలు కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ తర్వాత అంతర్జాతీయ అవార్డులలో ఈ నోబెల్ అవార్డులు, రామన్ మెగాసెస్ అవార్డుల తర్వాత మరో ముఖ్యమైన అవార్డ్స్ ఉన్నాయి. అవి మనకు మ్యాన్ బుకర్ అవార్డ్స్ అంటారు.